కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం సాంప్రదాయ మత్స్యకారుల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మూలపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కలిసి అరబిందో ఫార్మా కంపెనీలో నిర్మాణాలు జరుగుతున్నాయని, అరబిందో ఫార్మా కంపెనీ వాళ్లు సముద్రంలోని ఇన్లెట్ అవుట్లెట్ పైప్లైన్లు వేయడం జరిగిందని, దీనివల్ల తమ వలలు ఆ పైప్లైన్లకు చిక్కుకుపోయి 2.3 లక్షల రూపాయల వలలు నష్టం వాటిల్లుతున్నాయని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వనమాడిని కలిసి తమ సమస్యను విన్నవించుకోవడం జరిగిందని మత్స్యకారులు తెలిపారు. జరిగిన రోజు మాకు ఇంకా మత్స్య సంపద నశించిపోవడం వల్ల పాటు అది మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోద్దండి. అప్పుడు ఇంకా మాకు చాలా తీవ్రమైన ఇబ్బందులు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడతారు. అందువలన మన కొండబాబు గారిని మా సమస్యలు విన్నవించుకోవడానికి కాకినాడ రావడం జరిగిందండి. దీనిపై కొండబాబు గారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యలు నెరవేర్చడానికి పక్క ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యనమల రామకృష్ణ గారు వీరందరూ సంప్రదించుకొని వర్మ గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళందరితో మాట్లాడి మీ సమస్యలు పైకి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కరించడానికి కంపెనీతో మాట్లాడి మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. దీనిపై మేము సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మా సమస్యలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి దగ్గరికి వచ్చామండి. దీనిపై నిన్న పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క సమస్యలను విన్నపించుకొని వారి ద్వారా తెలియపరచుకోవడానికి వచ్చామండి ఇక్కడికి. దీనివల్ల పూర్తిగా మత్స్యకారులు ఆ తీర ప్రాంతంలో ఉన్న మూలపేట గ్రామంలో ప్రజలు పూర్తిగా జీవనోపాధి కోల్పోయి వలసలు పోయే పరిస్థితిని ఏర్పడి అక్కడ మత్స్యకారులు కొంతకాలానికి గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందండి. దీనిపై ప్రభుత్వం వారు వెంటనే స్పందించి కంపెనీకు మాకు తగిన వారిదిగా ఏర్పడి నష్టపరిహారం లేదా ప్యాకేజీ కానీ ఇప్పించాలని కోరుకుంటున్నాం.